హలో గాయస్, గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి ఎంత అవుతుంది? 7 అవుతుంది. మేము మార్నింగ్ షూట్కి వచ్చాము. మొయినాబాద్ అంతారా రిసార్ట్ కానీ వచ్చాము. జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యాము. ఇంకా క్లయింట్స్ రాలేదు ఎవరు. ఇంకా వెయిట్ చేస్తున్నాము. మీకు అంతవరకు చూపిస్తాను ఏంటో అది ఇక్కడ. యాక్చువల్గా ఇది ఎంట్రన్స్, అంతారా రిసార్ట్కి ఎంట్రన్స్ ఇది. ఇంకా చాలా ముందట ఉంది కానీ అది ప్లేస్ కొంచెం మీకు చూపిస్తాను. ఏంటి రిసార్ట్ లోపలికి వెళ్దాం చూద్దాం ఎలా ఉందో. మన లోపలికి వెళ్తున్నాము. ఇది ఎంట్రన్స్ అన్నమాట. చాలా బాగుంది, గ్రీనరీగా, ప్లీజెంట్, చాలా అంటే చాలా ప్లీజెంట్గా ఉంది. నేచర్ సౌండ్ తోటి మేబీ మీకు వినిపించట్లేదేమో సౌండ్, కానీ చాలా బాగుంది క్లాసిక్గా. చాలా బాగుంది ప్లేస్ మాత్రం, చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగుంది, చూడండి మీరే. ఇంకా మొత్తం ఏదో గడ్డి కింద నుంచి దారి ఉన్నట్టు ఉంది. ఈ రిసార్ట్లో వచ్చిన బెస్ట్ వ్యూ ప్లేస్ అంటే ఇది అనమాట. ఇది చాలా బాగా డిజైన్ చేశారు. అంతా మ్యాక్సిమం చెట్లతో చేశారు. ఇదంతా ఇవన్నీ చెట్ల ఏర్లు. పర్పస్ వచ్చేసి ఏంటంటే మేము షూట్కి వచ్చాము అనమాట. కవర్ సాంగ్ ఇది మన డి జోడీలో మన బాబీ మాస్టర్ ఉన్నారు కదా, కొరియోగ్రాఫర్, మాస్టర్ది అనమాట కవర్ సాంగ్. సో నితీష్ అనే దానికి డిఓప్ అనమాట. అన్నకి నేను అసిస్టెంట్. సో నేను అలానే ఇక టైం దొరికిందని చెప్పినట్టు నార్మల్గా వీడియో తీస్తున్నాను. మళ్ళీ టైం మేబీ చూద్దాం. ఇన్ కేసు ఒకళ్ళు షూట్లో మనకు బ్రేక్ టైం దొరికిందంటే ఒకళ్ళు అన్నతో మాట్లాడడానికి, నితీష్ అన్నతో మాట్లాడడానికి మేము ఇంట్రడ్యూస్ చేస్తాను. చూద్దాం ఎలా వస్తుంది గ్రైస్. ఇప్పుడు మేము ప్రజెంట్ స్టేజ్ రూమ్ ఇది అనమాట. ఇక్కడ నుంచి మనకి ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఇచ్చారనమాట రూమ్ స్టే చేయడానికి. మేము వెళ్తున్నాం పైకి.
ఇప్పుడు యాక్చువల్గా షో స్టార్ట్ అయింది. అతను మన ఆర్టిస్ట్. ఇక్కడ మన నితీష్ అన్న ఫోలియో తీస్తున్నాడు. చూస్తున్నారు. ఇది నాకు వీడియో రీల్స్ అన్నగారు వీడియో తీస్తున్నారు. ఇంకా అతను బాబీ మాస్టర్ ఆర్టిస్ట్లో. చూడండి గైస్, అక్కడ కవర్ సాంగ్ జరుగుతుంది, షూట్ చేస్తుంది. చూడండి గైస్, అన్న లైటింగ్ ఎలా సెట్ చేస్తారు చూడండి మీరే. పిచ్ ఎక్కిపోతుంది, ర్యాంప్ ఆడిస్తుంది. ఎమ్మెల్సీకి స్కిమ్మర్ పెట్టి ఈ లైట్ తీశారు. గైస్, సో రెయిన్ ఎఫెక్ట్ కోసం ఇంకా మళ్ళీ థండర్ ఎఫెక్ట్ కోసం ఈ లైట్ ఇంకా వాటర్, బాబీ మాస్టర్ వాటర్ కొడుతున్నాడు. నితీష్ అన్న వీడియో తీస్తున్నాడు, అది కనిపిస్తున్నాడు మీకు.